మనకు జీవమునిచ్చు దేవునిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము చీకటిలో నుండి వెలుగునకు పిలిచిన దేవుడు. దీని ధ్యానార్థమై మనము అపోస్తులుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుటకు నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినుచునిన ప్రియమైన వారలారా, మన యొక్క జీవితములో స్వయము అనునది అతిశయమునకు దారితీయును. దానిని మనము అలా మనలో ఉంచి పెంచినట్లయితే చాలా ప్రమాదకరముగా మార్చబడి ఒకానొక దినమున దేవుని నుండి దూరము చేయును. దానిని మనము సిలువ వేయవలెను. లేనిచో అదే ఆత్మతో జీవించినట్లయితే మనము చీకటిలో నడుచు వారిగా కనబడుచున్నాము. మనము యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనమును గమనించినట్లయితే, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను అని చదువుచున్నాము. చీకటి మనలను ఎప్పుడు చుట్టుకొనును? ఎప్పుడనగా ఒక నీడ లేదా ఇంకేమైనాను వస్తువు వెలుతురునకు అడ్డుగా వచ్చినప్పుడు. అదే సందేహము అనే అడ్డుగోడ లేదా నీడై ఉన్నది. మనము ఎప్పుడైతే మన ఆలోచనలను మన ఊహలను బట్టి లేదా ఇతరులు మన గురించి ఏమనుకొనుచున్నారో అనుకొనుట, వారి మెప్పు పొందవలనని ఆలోచించుట, ఈ విధముగా చేసినప్పుడు మనము దేవుని యొక్క సత్యమనే వెలుగును మన ఆలోచనలు సందేహములు అనే నీడ ద్వారా మన జీవితములోనికి రానియక అడ్డుపడును. కానీ ప్రియమైన వారలారా, మనము దేవుని యొక్క వెలుగును అడ్డుకొనుటకు ఆయనచే సృష్టించబడలేదు. మనము వెలుగులో జీవించుటకు మాత్రమే పిలువబడి ఉన్నాము. ఏ విధముగా అనగా, మన గురించి మనము ఆలోచించకుండా దేవుడు మన గురించి ఏమని ఆలోచించుచున్నారు లేదా ఏ విధమైన ప్రణాళిక కలిగి ఉన్నారని గుర్తించుట ద్వారా మాత్రమే ఆయన వెలుగును మన జీవితములలో ప్రసరింపజేయగలము. మనము ఎప్పుడైతే యేసుని మన ఆలోచనలలో నింపుకొని మనకున్న అనుమానములను అపవాది చూపు అబద్ధములకు తావివ్వక ఉండేదమో, అప్పుడు మనము ఆయనలో ఒక భద్రత మరియు నమ్మకమును కలిగి ఉందుము. మనము పూర్తిగా ఇది జరగదు, నా జీవితము ఇంతే, నా అవసరతలను ఎవరూ తీర్చలేరనియు ఇటువంటి ఆలోచనల నుండి నా దేవుడు ఆయన వాగ్దానము చేసిన రీతిగా సర్వ సమృద్ధిని ఆయన కృప ద్వారా నాకు దయచేయుదురు అని విశ్వసించుటయే చీకటిలో నుండి వెలుగులోనికి నడుచుట. నిన్ను నీవు తక్కువ చేసుకొనుచు లేదా భద్రత లేని జీవితములో నుండి దేవుని యందు భద్రత కలిగి నా ప్రభువునకు సమస్తము సాధ్యమే అని విశ్వసించుటయే వెలుగులోనికి వచ్చుట. యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ వచనములో చెప్పబడిన రీతిగా చీకటిలో నుండి వెలుగులోనికి ఆయనను వెంబడించుట ద్వారానే జరుగును. ప్రియమైన దేవుని జనమా, నేడు నిన్నును మరియు నన్నును అటువంటి సందేహము అనే అడ్డు నుండి, చీకటి నుండి ఒక్క అడుగు బయటకి వేయమని ప్రభువు సూచించుచున్నారు. తద్వారా ఆయనలో ఉండుటకును ఆయన ద్వారా వెలుగు సంబంధముగా మార్చబడుటకును సాధ్యపడును. అందు నిమిత్తమై మనలను పిలిచియున్నారని జ్ఞాపకముంచుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నేడు నీకు నీవుగా తక్కువ చేసుకొని ఎందుకు పనికిరాని వ్యక్తివని తలంచుచూ ఉన్నట్లయితే, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనములోని మొదటి భాగములో చెప్పబడిన రీతిగా, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు అని చదువుచున్నాము. నీవు దేవునిచే ఏర్పరచబడి ఉన్నావని జ్ఞాపకముంచుకొనుము. లోకములో జ్ఞానులను సిగ్గుపరచుటకు ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని ప్రభువు ఏర్పరచుకొని ఉన్నారని మరువకుము. కాబట్టి నీవు ప్రయోజనము లేని వ్యక్తివను అనుమానములనే చీకటి నుండి ఆయన వైపు మాత్రమే నీ దృష్టిని నిలుపుకొనుచు ఆయన మార్గములను వెంబడించుచు వెలుగు సంబంధముగా మార్చబడుదుము. రెండవదిగా, మనము చేయవలసిన
చేసినదల్లా మనకున్న స్థితిని బట్టి, ఎటువంటి పరిస్థితులలోనూ లోకములోని ఆడంబరాలమును బట్టి అతిశయించక, అపోస్తులుడైన పౌలు చెప్పిన రీతిగా మనము ప్రభువునందు అతిశయించుట ద్వారా మాత్రమే ఆయన యొక్క వెలుగులో నడిపించబడదుము. నీవు లోకములో ఉన్న కార్యములను బట్టి అతిశయించుచున్నట్లయితే నీవు చీకటిలో నడుచుచున్నావని గుర్తెరుగుము. ఆ విధముగా చేయువారు తాము చీకటిలో నడుచుచున్నామని కూడా కొన్ని సందర్భములలో ఎరుగని వారుగా కనబడుచున్నారు. మన జీవితములలో మనకున్న దేనిని బట్టి అతిశయించుటకు ఏమీ లేదు ప్రియులారా. కేవలము మనము అన్నీ కలిగి ఉన్నామనినా ఆయన కృప కనికరమై ఉన్నదని గ్రహించవలెను. కాబట్టి ఆ విధముగా కన్నులు మూయబడి గుడ్డివారముగా గర్వముతో అహంకారముతో చీకటిలో నడుచుటకై ప్రభువు మనలను పిలువలేదని జ్ఞాపకముంచుకొనుము. కనుక ఆయన పిలిచిన పిలుపునకు తగినట్లుగా జీవించి ఆయనను వెంబడించుచు, ఆయన చూపిన వెలుగు మార్గములలో నడుచుచు ప్రభువునకు ఘనత, కీర్తి, మహిమ తెచ్చెదముగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సర్వము త్యజించి ప్రియుని ప్రేమించు. సృష్టికర్త యేసుని వెంబడింప, సర్వము త్యజించి ప్రియుని ప్రేమించు. సియోన్ సియోన్ నీ పిలుపు ఎంతో శ్రేష్టమే. సియోన్ సియోన్ నీ పిలుపు ఎంతో శ్రేష్టమే. ఎవరు పొందని ఈ గొప్ప ధన్యత యేసునికే ఇచ్చెను. ఎవరు పొందని ఈ గొప్ప ధన్యత యేసునికే ఇచ్చెను. తల్లి గర్భము నుండి ప్రత్యేకించి తండ్రిని
సర్వజనులను శిష్యులుగా చేయన్ సమస్త శక్తులను జయింపను సర్వజనులను శిష్యులుగా చేయన్ సమస్త శక్తులను జయింపను అపోస్తుల వలె నిన్ను పిలిచెను అధికారం శక్తియు నీకిచ్చెను అపోస్తుల వలె నిన్ను పిలిచెను అధికారం శక్తియు నీకిచ్చెను సియోను నీ పిలుపు ఎంతో శ్రేష్టమే సియోను నీ పిలుపు ఎంతో శ్రేష్టమే ఎవరు పొందని ఈ గొప్ప ధన్యత యేసునికే ఇచ్చెను ఎవరు పొందని ఈ గొప్ప ధన్యత యేసునికే ఇచ్చెను క్రమములో జీవింప మెలకువతో ప్రార్థించి ధూపం వేయ మెల్కీసెదెక్ క్రమములో జీవింప మెలకువతో ప్రార్థించి ధూపం వేయ యాచన విజ్ఞాపన చేయుటకు యాజకునిగా ప్రభు నిన్ను పిలిచెను యాచన విజ్ఞాపన చేయుటకు యాజకునిగా ప్రభు నిన్ను పిలిచెను సియోను నీ పిలుపు ఎంతో శ్రేష్టమే సియోను నీ పిలుపు ఎంతో శ్రేష్టమే ఎవరు పొందని ఈ గొప్ప ధన్యత యేసునికే ఇచ్చెను ఎవరు పొందని ఈ గొప్ప ధన్యత యేసునికే ఇచ్చెను సౌందర్యం సియోను ప్రేమించు వారి స్థలం సియోను శిఖరమే అతి సౌందర్యం సియోను ప్రేమించు వారి స్థలం యేసుతో